కొట్టారంట, మీకు దెబ్బలు తగిలినాయంట. ఇక్కడ హెడ్డింగ్లతో ఇది కిరాకార్పే హోటల్ ధ్వంసం, అల్లు అర్జున్ ఫ్యాన్ అభిమానులు నిజంగా అటాక్ జరిగిందా, ఎక్కడ జరిగింది, ఏంటి? మీరు బాగానే ఉన్నారు ఇప్పుడు? కిరాకార్పి నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు మీద అటాక్ ఎందుకు చేస్తారు దానికి రీజన్ ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం పిఠాపురంలో నిలబడి 21 సీట్లు తీసుకొని పొత్తులో భాగంగా కష్టపడతా ఉంటే, జగన్మోహన్ రెడ్డి అనే అరాచక శక్తిని బయటికి దోశారని కష్టపడుతుంటే, మీరు చేసింది తప్పు, మీరు ఒక కుటుంబం, మీరు సమర్థించుకోవాలా. ఆయన చాలా గొప్పవాడు, నువ్వు వెళ్ళినవాడు కరెక్ట్ కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకసారి 3 పెళ్లిళ్ళు అని చెప్పి దత్తపుత్రుడు అని చెప్పేసి ప్యాకేజ్ ఇస్తారు, అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తాడని చెప్పిన వ్యక్తిని సమర్థించడం తప్పు. రెండోది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గంజాయి అమ్ముతుంది, ఇసుక దందాలు చేస్తుంది, మాఫియా చేస్తుంది. 30,000 మంది ఆడపిల్లకాయలు, ఆడవాళ్ళు 30,000 మంది అదృశ్యం అయిపోయినారు. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లకాయలు ఎట్టపోయినారు, అసలు ఉన్నారా, చనిపోయినారా, యాడిపోయినారు అనే ఆందోళన పరిస్థితుల భయభ్రాంతులతో ఇంట్లో కూర్చొని వాళ్ళకి అర్థం కాక పిచ్చిక్క కూర్చో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతా ఉంది అనేది తెలుసుకోకుండా శిల్పారెడ్డి క్వశ్చన్ చేశారు. ఇవన్నీ తెలిసినప్పుడు ఏం చేయాలా? నాకు ఆర్మీ ఉంది, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు బ్రదర్, నాకు ఆర్మీ ఉంది అన్నాడు. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ మాట్లాడుతుంటా. ఫ్యాన్స్ అంటే ఏంటి, ఆర్మీ అంటే ఏంటి? ఫ్యాన్స్ అంటే హీరోని ఇష్టపడతారు, పూజలు చేస్తారు, అన్నదానం చేస్తారు, రక్తదానం చేస్తారు, పాలాభిషేకం చేస్తారు, సినిమా హిట్ అవ్వడానికి కష్టపడతారు, సినిమా థియేటర్లో విజల్ వేస్తారు, ఆయన మీద ఒక మాట కూడా పన్నీరు, ఆయన ఫౌండేషన్లో ఏదైనా పనిచేస్తారు. ఇది నాకు తెలిసిన అభిమానత్వం అనేది. రెండోది, ఆర్మీ అంటే ఏంటి? ఆర్మీ అంటే దేశభక్తి, దేశ సేవ, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం, కుటుంబాన్ని కూడా దూరంగా ఉంచి దేశ సరిహద్దుల్లో అంత మంచు ప్రదేశంలో కూడా గుండె ఆగిపోతున్నా ఎదురుగా వచ్చే శత్రు సైన్యానికి జంకకుండా ప్రాణాలను త్యాగం చేసేవాడిని ఆర్మీ అంటారు. నిస్వార్థంగా అంటే ఎవరు కూడా, ఇప్పుడు నేను హోటల్ పెట్టుకోండి సార్, నాకు ఆదాయం వస్తుంది, నేను తింటాను, నేను ఉంటాను, అందులో రిస్క్ లేదు. పోతే 10 రూపాయలు పోతే వస్తే 10 రూపాయలు వస్తుంది. సినిమా హీరో ఏమనుకోండి, మనం మంచి అట్రాక్షన్ ఫీల్డ్, డ్యాన్సులు వేసుకోవచ్చు, మంచి డబ్బులు వస్తాయి, ఏరే సినిమాలు ఓపెనింగ్ ఇంత ఉంటుంది. కానీ ఒక్క ఆర్మీకి మాత్రమే, భారతదేశ ఆర్మీకి, అన్ని దేశాల ఆర్మీలకు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి రావాల్సినంత గుర్తింపు వస్తలేదు, పక్కన పెడితే ఎప్పుడు కూడా ప్రాణగండమే ఉంటుంది. అంటే ఆర్మీ అనేది గొప్ప హోదా ఉన్నటువంటి ఒక మాట, అదొక రిస్కీ ఫీల్డ్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అన్నారు, నాది ఆర్మీ ఫ్యాన్స్ కాదు బ్రదర్ అన్నాడు. మిగతా హీరోలకి ఎవరికి ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉంటుంది అంటారు. ఇప్పుడు ఆర్మీ అంటే నీ ఆర్మీ చేసే ఆకృత్య పనిలేంది. నేనేమన్నాను, శిల్పారెడ్డి గారి దగ్గరకు వెళ్ళి మీరు మాట్లాడటం తప్పు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు గారు ఆ వయసులో కూడా 2 గంటలు 3 గంటలు 47 డిగ్రీల ఉష్ణోగ్రతకు దెబ్బతింటూ కూడా ఆరోగ్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా వెళ్ళడం తప్పు, వీలైతే బహిరంగ క్షమాపణ చెప్పు అన్నా. సరే, నేను చెప్పేది మీకు తప్పు అనిపించింది, ఏది మీ ఆర్మీకి తప్పు అనిపించింది అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను తిట్టాలా, నన్ను విమర్శించాలా, నన్ను పద్ధతి లేకుండా తిట్టుకుని నేనేం ఫీల్ అవ్వను. ఇంట్లో ఉండే ఆడవాళ్ళని దుర్భాషలు ఆడుతూ, వికృతంగా ప్రవర్తిస్తూ, మా అమ్మను కానీ మా ఆవిని కానీ, ఇంట్లో ఉండే ఆడవాళ్ళను కూడా రంగిలించి ఆ రుద్ది తిడుతున్న వాళ్ళని ఆర్మీ అంటారా? కాల్స్ వస్తున్నాయి, సేవ చేసేవాడిని, భక్తి చూపించేవాడిని, రిస్క్ చేసేవాడిని, దేశ సేవ చేసేవాళ్ళని అంటారు ఆర్మీ అంటే. మరి అల్లు అర్జున్ గారు ఆర్మీ అని పెట్టారు, ఆయన పెట్టిన ఆర్మీ యొక్క ఉద్దేశం ఏంది? అసలు ఆర్మీ అనేది ఉందా? ఆర్మీ చేసే పనులు ఏంది? మీ ఆర్మీ చేసిన పనులు ఏంది? మీకు మాత్రమే ఆర్మీ ఎవరిచ్చారు? మీరు పెట్టుకోవడానికి ఉద్దేశం ఏంది? మీ దృష్టిలో ఆర్మీ అంటే ఏంది? మీతో మాట్లాడారు వాళ్ళు ఫ్యాన్స్, ఫోన్లు చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లక్కీ RP 999. ఒకసారి గుర్తించుకోండి ప్రజలారా, ఒకటే చెప్తున్నా, లక్కీ RP 999లోకి వెళ్ళి మా ఆవిడ లక్ష్మీ ప్రసాద్ అంటే లక్కీ RP 999కి వెళ్తే కొన్ని లక్షల బ్యాడ్ కామెంట్లు పెట్టారు. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, రకరకాలుగా దాంట్లో ఉంటాయి. నేను ఈరోజు అంటున్నా, ఏ అల్లు అర్జున్ గారు మీకు ఆర్మీ ఉంది అన్నారు. అనింది నేనైతే నన్ను తిట్టకుండా మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని టార్గెట్ చేయడమే నీ ఆర్మీయా? నేను ఒకే మాట చెప్తున్నా, ఈ రోజు అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీ కోవట్టు, లేకపోతే సజ్జల భార్గవరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి అలాంటితే కామెంట్లు, మెసేజ్లు ఆడవాళ్ళ మీద పెట్టిస్తాడు, అలాంటిదే మీ ఆర్మీ కూడా పెడుతుంది. లేకపోతే ఇంత దుర్భాషలు ఆడుతున్నప్పుడు మీకు తెలియకుండా జరగదుగా. మీరు ఒక మాట చెప్పాలి కదా, ఇది తప్పు, మాట్లాడండి ఆర్పీ అంటే ఆర్పీ మీద మాట్లాడని చెప్పాలి కదా. అయినా నేనే తప్పు మాట్లాడానయ్యా? పవన్ కళ్యాణ్ గారి తరపున నువ్వు పాకుపోయినా పర్వాలేదయ్యా, అటువైపుకు పోవడం నువ్వు జీవితంలో క్షమించని తప్పు చేసావని చెప్పా. తప్పే ఉంది? నిజంగా నీకు ఆర్మీ ఉంటే, అల్లు అర్జున్ గారికి ఆర్మీ అని ఉంటే చిన్న మాట చెప్తా, అంత ఆర్మీ ఉన్నప్పుడు చిరంజీవి గారి కుటుంబాన్ని పట్టుకొని అన్ని బూతులు తిడుతుంటే నీ ఆర్మీ యాడిపోయింది? పవన్ కళ్యాణ్ గారు పట్టుకుని 3 పిల్లలు అంటా ఉంటే నీ ఆర్మీ యాడిపోయింది? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి మిట్ట మధ్యాహ్నం అమ్ముతున్నారు, పోయి నీ ఎందుకు ఆర్మీ ఆపలేకపోయింది?
ఒకవేళ అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో ఎవరైనా చేస్తున్నారా చేపిస్తున్నారా అనుకోండి. నేను ఒకటే చెప్తున్నానబ్బా, చేస్తున్నారా చేపిస్తున్నారా అని మీరే చూసినప్పుడు లేపు ఆపండి మీరు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆర్మీ అని చెప్పావు కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ మాస్ ఏవో వస్తున్నాయి మాకు, మరి ఆపండి మీరు చూశారు కదా. మీరు ఆపలేదు అంటే మీరే దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు. ఇది ఎంత దూరం తీసుకుని వెళ్తారు మీరు? ఇక్కడ పెట్టారు ఏమని, కిరాక్ ఆర్పీ హోటల్ అటాక్ చేశారు అన్నాడు. కిరాక్ ఆర్పీ హోటల్ ఎక్కడ అటాక్ చేశారు, ఏ ప్లేస్ లో అటాక్ చేశారు, ఎవరు అటాక్ చేశారు, నేను ఎక్కడున్నాను అక్కడ, అసలు ఇక్కడ ఎక్కడ చూసినా నా బోర్డు ఉందా, నా లోగో ఉందా, ఎవరైనా అందరికీ నమస్కారం. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మై థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టను, డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. కానీ మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు, దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి వచ్చి దీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు, ఈ ఫంక్షన్ టెలికాస్ట్ చేసిన మీడియా వారికి, స్పాన్సరర్స్కి, అందరికి, ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్. నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాననేది వెరీ ఆబ్వియస్. ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబితా గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పుష్ప 2 లాస్ట్లో చెప్తా, అది డెజర్ట్ లాంటిది, అది లాస్ట్ లోనే చెప్పాలి, అది లాస్ట్ లోనే తినాలి. సుకుమార్ గారి వైఫ్ తబితా సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం, ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు, నేను ఇలా బని గారు, నేను ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఎలాగో సుకుమార్ గారు వస్తారు, నేను సుకుమారు మీరు గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నేను జనరల్లీ అనను ఈ మాట, నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్ లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబితా గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. అండ్ తబితా గారు, రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీకే అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నారు. మీకు